అలాంటి వాడు మళ్ళీ వస్తున్నాడంటే. హాయ్ గైస్, అయిపోయింది గాయస్, నాకు బెంగళూరు పోవాలంటే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. గైస్, నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్, ఫ్యాషన్, డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్లోకి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడ అయితే మమ్మీ చెక్కలు చేస్తుంది, బికాస్ నేను ఇంకొన్ని డేస్లో బెంగళూరు వెళ్ళిపోతున్నాను. నా ముందు ప్రీవియస్ వ్లాగ్లో కూడా నేను చెప్పాను, అది ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇంకా మమ్మీ చెక్కలు అవి చేస్తుంది. మామూలుగా ఎవ్రీ టైం నేను పప్పు చెక్క కూడా తీసుకెళ్తాను, అంటే చిక్కీ, మా వైపు పప్పు చెక్క అంటారు, మరి మీ వైపు ఏమంటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో చిక్కీ కూడా తీసుకెళ్తా, బట్ ఇప్పుడు నేను స్వీట్స్ తినట్లేదు కాబట్టి ఓన్లీ చెక్కలు చేయ మమ్మీ చాలు అన్నాను. నాకైతే చెక్కలు అంటే ఎంత ఇష్టమో, ఇట్లా చిన్న చిన్నవి చేస్తుంది అనమాట. యాక్చువల్లీ మమ్మీ ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తుంది, బట్ అయినా సరే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేసింది. ఇంకా దాని తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, నేను, మమ్మీ, డాడీ. వైజాగ్లో టీటీడీది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి, ఋషికొండ దగ్గర. ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలీదు, బట్ వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది. చాలా ఫేమస్, అండ్ అక్కడి నుంచి వ్యూ అదంతా, లొకేషన్ అదంతా కూడా మనకి చాలా అంటే చాలా 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 బాగుంటుంది. ఎప్పుడు నేను డే టైం వెళ్ళేదాన్ని, ఈసారి నైట్ టైం వ్యూకి వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాము. అండ్ అక్కడ ఇంకొక స్పెషల్ థింగ్ కూడా ఇప్పుడు ఉంది, అది నేను మీకు చెప్తాను. వీడియో అంతా చూస్తూ ఉండండి, నేను మీకు చెప్తూ ఉంటాను అనమాట. లైక్ చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు ఆ విషయంలో. నాకు ఓజీ మూవీకి వెళ్ళాలని ఉంది మమ్మీ, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో కానీ. పవన్ కళ్యాణ్ అలాంటి వాడు మళ్ళీ వస్తున్నాడంటే. మ్యూజిక్ ఉంటుంది, భలే ఉంటుంది అసలు. కానీ అది ఇప్పుడు రిలీజ్ అవ్వదు, అది ట్రైలర్ రిలీజ్ అవుతుంది కదా, ట్రైలర్ బట్టి సినిమాకి వెళ్తాం. సమంత మూవీస్ తప్పితే నిజం చెప్పు మమ్మీ, నిజంగా దేవరా ట్రైలర్ వచ్చిందా? ఓకే, బాగుంది. ఓకే ఓకే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నీ ఒపీనియన్ నీది, నా ఒపీనియన్. హాయ్ గైస్, సో రేపే నా బెంగళూరుకి వెళ్ళే డే అనమాట. సో ముందు అన్ని క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను కదా. సో ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం. ఏంటి సౌమ్య ఎంత మంచిగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నారా? టెంపుల్కి వెళ్దాం అనేసి వెళ్తున్నాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈరోజు సాటర్డే, దానికి ముందు ఇంకొంచెం చిన్న పని ఉండింది, ఆ పని కంప్లీట్ చేసుకొని టెంపుల్ నైట్ వ్యూ చూడడానికి వెళ్తున్నాం. ఆ టెంపుల్ ఎప్పుడు మేము మార్నింగ్ టైమ్సే వెళ్ళే వాళ్ళము, సో ఈసారి నైట్ వెళ్దాము అని చెప్పేసి నైట్ వెళ్దామని ముందే బయలుదేరాం. 4కే బయలుదేరాం. సో ఇందాక 4 o'clockకి బయలుదేరాం. సో మా పని కంప్లీట్ చేసుకొని దాని తర్వాత టెంపుల్కి వెళ్తాం అన్నమాట. సో యా, అయిపోయింది కానీ నాకు బెంగళూరుకి పోవాలని లేదు. అసలు 31 days ఎన్నో డేస్ ఉన్నట్టున్నా మమ్మీ. నేను 13th వచ్చా కదా మమ్మీ, 13th బయలుదేరానా? ఓకే, 14th వచ్చాను గైస్, ఈ రోజు 14th. 31 days 32 days అయినట్టుంది కదా, ఎందుకంటే లాస్ట్ మంత్ 31 days ఉన్నాయి. అసలు ఎలా అయిపోయాయో కూడా నాకు అర్థం కాలేదు, చాలా ఫాస్ట్ అయిపోయామా. నీకు అనిపించిందా ఫాస్ట్ అయిపోయా అనేసి? ఇంకా మండే నుంచి మమ్మీ, డాడీ, చెల్లి హాస్టల్, నేను బెంగళూరు. సో ఇల్లంతా ఇంకా కామ్గా ఉంటుంది మమ్మీకి అయితే. సో అదనమాట. నాకైతే వెళ్ళాలని లేదు, బట్ తప్పదు. నేనైతే బస్కి చేపించుకున్నా, బస్కి వెళ్తున్నా. యాక్చువల్లీ ఇంకా చేపించుకోవాలి, నైట్ కైనా చేపించుకోవచ్చులే, బోల్డ్ బస్సులు ఉంటాయిలే అని చెప్పేసి చేపించుకోలే. ట్రైన్కి వెళ్ళను వెళ్ళేటప్పుడు, బికాస్ లగేజ్ అన్నీ ఉంటాయి కాబట్టి. సరే మమ్మీ నాకు చెక్కలు అవన్నీ చేశారు కదా,
సో అవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి కాబట్టి కొంచెం లగేజ్ ఉంటుంది. అదైతే మండే వెళ్తాను. మండే నేను వెళ్ళేసరికి 7:30 7:40 నేను ఒక బస్ చూసాను, అదైతే ఆ టైం రైట్ టైమ్. సో నాకు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు నేను 10 కల్లా అని చెప్పి దానికి చెప్పించుకోవాలి. సో యా అదనమాట మ్యాటర్. సో ఫస్ట్ పని అని చెప్పా కదా, అది ఏంటి అంటే నేను పవర్ బ్యాంక్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. బికాజ్ నాది iPhone 13, అది ఊరికనే బయటకి నేను వ్లాగ్స్ చేయడానికి ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఊరికనే ఛార్జింగ్ అయిపోతుంది కొంచెం సేపటికి అంటే నేను ఎక్కువ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటా కదా, సో దానివల్ల ఛార్జ్ అయిపోతూ ఉంటుంది. లేకపోతే మంచిగానే వస్తుంది. ప్రస్తుతానికైతే 2 years అయిపోయింది నేను కొనుక్కొని కూడా. సో ప్రస్తుతానికైతే మంచిగానే వస్తుంది. బట్ నాకు ఛార్జర్ కావాలి, లైక్ ఇట్లా ఎక్కువసేపు కావాలి. సో దానికోసం నేను పవర్ బ్యాంక్ తీసుకుందాము అని చెప్పి నేనైతే కొన్ని స్టోర్స్లో చూసాను, ఆన్లైన్లో కూడా చూసాను కొన్ని. బట్ సరే బయటకు వెళ్ళి అసలు చూద్దాం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళా. రెడ్మీ చూపించారండి. ఏమో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ రెడ్మీ. సో అందుకని నేను ఇంకా అది తీసుకోలేదు. సరేలే ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉంటాయేమో చూద్దాము అని అనుకున్నా. యాక్చువల్లీ యాపిల్ది కూడా తీసుకోవచ్చు, బట్ అది వెబ్సైట్లోనే ఉంటున్నాయి, స్టోర్స్లో ఉండట్లేదు. సో అండ్ అది కూడా కాస్ట్ కొంచెం 10,000 అట్లా కొన్ని ఉన్నాయని విన్నాను. సో ఎందుకులే ఫస్ట్ కొంచెం తక్కువలోనే తీసుకుందాము, అంత హై అండ్ ఎందుకు, నార్మల్గా ఇంట్లో పెట్టుకొని వెళ్తాం కదా, మళ్ళీ బయటకు ఒకసారి 1 or 2 టైం యూస్కి అప్పటికి ఎందుకు అనేసి అనుకున్నా. బట్ నేను అడిగింది కూడా రెడ్మీ నాకు 2,500 చెప్పారు, ఆన్లైన్లో నాకు 2,200 చూపించింది అనమాట. ఇంకా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఇంకా అందుకని రిటర్న్ అయిపోయాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వే అంతా మనం టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ చూపిస్తున్నా కదా రోప్ వే, అది అయితే మన కైలాసగిరి రోప్ వే. ఎంతమంది వెళ్ళారో లేదో నాకు తెలీదు. నాకు వీలైనప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కైలాసగిరి అదంతా వ్లాగ్ కూడా చేస్తా. ఇప్పుడు చాలా కొత్త అవి కూడా పెడుతున్నారంట, లైక్ కొత్త అడ్వెంచర్స్ లాగా, లైక్ జిప్ లైనింగ్ అవన్నీ కూడా ఇంకా ప్రిపేర్ చేస్తున్నారంట. మేబీ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవైలబుల్గా ఉంటే నేను వ్లాగ్ తీస్తానన్నమాట. సో ఇంకా ఇది మన టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడికి పైకి వెళ్ళే రూట్. ఇక్కడ నుంచి వ్యూ అదిరిపోతుంది అంటే అదిరిపోతుంది. బాగుంటుంది, చాలా మంచిగా బిల్డ్ చేశారు ఇదైతే. ఒకప్పుడు దీనిపైన అసలు ఫొటోస్ అండ్ వీడియోస్ అస్సలు తీసుకునే వాళ్ళు కాదు బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్స్. బట్ ఇప్పుడు అయితే అంత ఎలబ్డే. నేను ఎప్పుడు నైట్ టైం వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్దాం అనుకుంటాను కానీ బట్ నైట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. సో సరే ఈసారి వెళ్దాము. అండ్ కరెక్ట్గా ఇంకా నా 1 day ముందు, నేను నెక్స్ట్ డే వెళ్తాను అనగా ముందు రోజు నేను ఇంకా వెళ్ళాను, సాటర్డే అది. సో ఇంకా సాటర్డే వెళ్ళాము. సో ఇంకా పైకి వెళ్ళి మనకి కార్ పార్కింగ్ కూడా మంచిగా అక్కడ వెనకాల స్పేస్ ఉంటుంది అదంతా. సో డాడీ ఇంకా పార్క్ చేసేసి ఇంకా పైకి గుడి దర్శనం చేసేసుకొని ఇంకా కింద అక్కడి నుంచి వ్యూ అనమాట. చాలా అసలు కెమెరా జస్టిసే చేస్తలేదని, నా ఐఫోన్ అయితే జస్టిసే చేస్తలేదు. అక్కడ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా 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 బాగుంటుంది. అండ్ ఇంకా మేము వెళ్ళింది ఏకాదశి రోజు అంట, నాకు తెలీదు, మమ్మీ చెప్తున్నారు ఏకాదశి ఈరోజు. అండ్ పైగా సాటర్డే కదా, సో జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు, చాలామంది. అండ్ అక్కడ మనకి స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ దగ్గర కూర్చుంటే అయితే ఇంకా చాలా 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 ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ మధ్య నాకు టెంపుల్స్కి వెళ్తుంటే ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చెప్పాను కదా స్టెప్స్ అని చెప్పేసి, అది ఇదే. ఇంతకుముందు అసలు ఇట్లా కూర్చొని వీడియోస్ అట్లా ఏం తీసుకుని ఇచ్చేవాళ్ళు కాదు. ఫోటో తీసుకోవాలన్నా సరే అమ్మో అక్కడ ఫుల్ పోలీసెస్ రెస్ట్రిక్షన్స్ ఉండేవి. బట్ ఇప్పుడైతే అట్లా ఏం లేవు. బట్ మీరైతే ట్రెడిషనల్ డ్రెస్లో వెళ్ళాలి, పక్కగా చున్నీ అయితే ఉండాలండి అమ్మాయిలకి. సో చున్నీ అయితే వేసుకొని వెళ్ళండి. అండ్ అబ్బాయిలు నార్మల్ షర్ట్ అండ్ జీన్స్ అట్లా వేసుకొని వెళ్ళవచ్చు. సో ఇదే అనమాట మొత్తం వ్యూ. అదంతా చూసారు కదా ఎంత బాగుండిందో, నాకైతే చాలా నచ్చింది. వైజాగ్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే పక్కాగా ఈ టెంపుల్ కూడా మీ లిస్ట్లో పెట్టుకోండి, పక్కాగా విజిట్ చేయండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ ఈ స్టెప్స్ దగ్గర అందరూ కూర్చోవడం అదంతా కూడా మీకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. వీలైతే ఈవినింగ్ రండి. మేము వెళ్ళినప్పుడు 6 o'clock టైంకి వెళ్ళినట్టున్నాము. 6:45 కల్లా వాళ్ళు ఏం చెప్పారంటే మేబీ నైవేద్యం అది పెడతారు కదా, ఆ టైంలో క్లోజ్ అని చెప్పారు. మరి అది
నైవేద్యం కోసం క్లోజా లేకపోతే టైమింగ్స్ అదా నాకు అంత ఐడియా లేదు. బట్ ఒకసారి మీరు చెక్ చేసుకొని టైమింగ్స్ అవన్నీ చూడండి. అండ్ నెక్స్ట్ నేను మీకు ఇంకొక హ్యాపీ న్యూస్ చెప్తాను అన్నాను కదా, అది ఏంటి అంటే ఇప్పుడు మనకి టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మామూలు మన లడ్డు ప్రసాదం ఉంటుంది కదా మనకి తిరుపతిలో దొరికేది, అది ఇక్కడ కూడా దొరుకుతుంది. యాక్చువల్లీ మమ్మీ ఏం చెప్పారు అంటే లైక్ అన్ని టీటీడీస్ దగ్గరికి ఆ ప్రసాదంని పంపిస్తున్నారు అని చెప్పారు. మరి నాకు తెలియదు ఆ విషయం. బట్ ఇక్కడ వైజాగ్ టీటీడీలో అయితే ఇది సెల్ చేస్తున్నారు. లడ్డు మీకు 50 రూపీసే ఉంటుంది, అక్కడ ఎట్లనో ఇక్కడ అట్లనే. బట్ అక్కడ మనకు అక్కడ రెస్ట్రిక్షన్ ఉంది, బట్ ఇక్కడ వైజాగ్లో అట్లా రెస్ట్రిక్షన్ లేదు. అండ్ నార్మల్గా పేపర్లో వేయడం మట్టుకు అయితే ఇప్పుడు థర్స్డే ఫ్రైడే సాటర్డేస్ కూడా సెల్ చేస్తున్నామని చెప్పినట్టు రాశారు. బట్ నేను ఇక్కడ వీళ్ళని కనుక్కుంటే ఓన్లీ సాటర్డేనే సెల్ చేస్తున్నామండి ప్రస్తుతానికి అని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో మీరైతే మళ్ళీ వేరే రోజు వెళ్ళి మాకు దొరకలేదు సౌమ్య అని మాత్రం చెప్పకండి. వాళ్ళు చెప్పడం మటుకు సాటర్డే సెల్ చేస్తున్నాము అని చెప్పారు. సో మేక్ ష్యూర్ మీరు సాటర్డే వెళ్తున్నట్టు, ఒకవేళ ప్రసాదం కావాలి తెచ్చుకోవాలి అంటే సాటర్డే వెళ్ళండి. ఇంకా నేనైతే తినొద్దు కదా ప్రసాదం అదంతా, లైక్ స్వీట్ తినట్లేదు కదా అని చెప్పి ఇక్కడ కూర్చొని ప్రసాదం అదంతా నేను మంచిగా తింటున్నా అనమాట. మీకు చుట్టూరు కూడా చాలా మంచి స్పేస్ ఉంటుందండి, మంచిగా మీరు కూర్చొని ఆ పీస్ఫుల్నెస్ని ఇట్లా మైండ్ అంతా చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది మీరు కనుక అక్కడికి వెళ్తే. నేను మాత్రం దానికి 100% నేనైతే గ్యారంటీ ఇవ్వగలను. అండ్ ఇదే మన ప్రసాదం లడ్డు అనమాట. నాకు ఫస్ట్ మమ్మీ చెప్పినప్పుడు నేనేమనుకున్నానంటే దానికి ఇట్లా లైక్ దాన్ని రిఫరెన్స్ తీసుకొని దానికి దగ్గరలో వీళ్ళు ఇట్లా ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారు అని అనుకున్నాను కానీ బట్ ఆ లడ్డూనే ఇక్కడికి పంపిస్తున్నారని నాకు తెలియలేదు. చూసిన తర్వాత నిజం అనిపించింది. సో దాని తర్వాత మేము ఇంకా YMCA దగ్గరికి వచ్చి, అప్పుడు మొన్న వెన్స్డే నా ప్రీవియస్ వ్లాగ్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది, వెన్స్డే రోజు వెళ్ళాం కదా, అప్పుడు ఏం స్ట్రీట్ ఫుడ్ లేదు కదా, సరే ఈసారి అదే రూట్ కదా చూద్దాము అంటే ఈసారి స్ట్రీట్ ఫుడ్ అదంతా ఉండిందనమాట. బట్ నేనైతే అబ్జర్వ్ చేశానండి, ఇంతకుముందు ఉన్న స్టాల్స్ ఇప్పుడు అంతా YMCA దగ్గర అయితే ఏం లేవు. ఇప్పుడైతే చాలా అంటే చాలా తగ్గిపోయాయి, చాలా లిమిటెడ్ ఉన్నాయి. ఇక్కడ బర్గర్స్ది ఒకటి స్టాల్ ఉంటుంది, మరి అది లేదు. అప్పుడు ఒకసారి మా చెల్లికి తినిపించాను, చాలా బాగుంది. అప్పుడు నేను తినకూడదు అని చెప్పి తినలేదు, బట్ ఇప్పుడు నేను తిందాము అనుకున్నప్పుడైతే అది లేదనమాట. సో బట్ చాలా అయితే చాలా తగ్గినాయి. ఇంకా దాని తర్వాత సరే అని చెప్పి ఒకసారి ఆప్ట్రానిక్స్కి వెళ్ళి ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాము అని చెప్పి వెళ్ళి చూశాను. ఇక్కడ నాకు ఈ ఆప్షన్ కనిపించింది, యాపిల్ రికమెండ్ చేసింది అనమాట. సో నేనైతే ఇది తీసుకున్నాను. ఇది నాకు 4,999 పడింది. నేను అయితే బ్లాక్ కలర్లో అయితే తీసుకున్నాను. దాని తర్వాత మమ్మీ వాళ్ళు యాజ్ యూజువల్ సియామా సెంటర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తుంది అని చెప్పి ఐస్ క్రీమ్కి వెళ్ళింది. ఈ ప్లేస్ దీని నాకు స్పెల్ చేయడం నాకు రాదు, GIANI అనుకుంటా దాన్ని స్పెల్లింగ్. సో ఈ పర్టికులర్ ప్లేస్ దగ్గర మమ్మీకి ఐస్ క్రీమ్స్ చాలా నచ్చుతున్నాయి, అందుకనే ఈ మధ్య ఎక్కువ అక్కడ తింటుంది. ఇక్కడ చూసారు కదా, అది ట్రాఫిక్ జామ్ అంట, 199 రూపీస్, చాలా బాగుంది అని చెప్తుంది. డాడీ యాజ్ యూజువల్ వెనీలా, నాకు డాడీకి వెనీలా ఇష్టం, బట్ నేను తినకూడదు కదా, సో ఇంకా నేను తినలేదు. సో ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ guys. So see you in the next vlog. ఇంకా మనం బెంగళూరు vlog అయితే వచ్చేస్తుంది. So yeah, stay tuned.